అట్లా ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసా స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. బ్రహ్మవిదాప్నోతి పరం యజుర్వేద తైత్తిరీయం. బ్రహ్మవిదాప్నోతి పరం తదేషా అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద విహితం గుహాయాం పరమే వ్యోమన్సో వస్మతే సర్వాన్ కామాన్ సః బ్రహ్మణా విపస్థితేతి. తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మనః ఆకాశాత్ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అభ్యా పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషः స వా ఏష పురుషः అన్నరసः అన్నరసమయः తస్యేదమేవ శిరః తస్యేదమేవ శిరః. అయం దక్షిణపక్షः అయం ఉత్తరపక్షः అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠ తదపి ఏష శ్లోకో భవతి ఇతి. ఓం సఘనా భవతు సఘనో భునక్తు సఘ వీర్యం కరవావహైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ఈశోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇవాళ 15వ మంత్రం. ఈ 15వ మంత్రం గొప్ప విశేషమైనటువంటి మొత్తం. ఈ ఈశోపనిషత్తుకి అన్నిటికీ కూడా అతి ముఖ్యమైన విషయం 15వ మంత్రం ఇది. ఈ 15వ మంత్రంలో ఏం చెబుతున్నారంటే సూర్య ఉపాసన, అది విశేషం. సూర్య ఉపాసన చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యోపాసన చేయటంలో ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదాంతర్గత. శుక్ల యజుర్వేదంలో ఇది. శుక్ల యజుర్వేదాన్ని దర్శించినటువంటి మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొందాడు. ఆయన మనకు శుక్ల యజుర్వేదం గురించి గొప్ప విశేషమైనటువంటి ఒక మహాగ్రంథం. అంటే యజుర్వేదం ఉన్నది, దాని పక్కనే దానికి ఆనుకొని శుక్ల యజుర్వేదం కూడా ఉంటుంది. ఈ శుక్ల యజుర్వేదం అంతా కూడా గొప్ప విశేషమైనటువంటిది. దీనికి సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి ఈశోపనిషత్తు ఒకటి, రెండోది బృహదారణ్యకోపనిషత్తు. ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే యాజ్ఞవల్క్య మహర్షి యొక్క గొప్పతనం అంతా అక్కడ కనబడుతుంటుంది. విశేషం అంతా కూడా ఇది బృహదారణ్యకోపనిషత్తులో. ఈ ఈశోపనిషత్తు 18 మంత్రాలలో అత్యంత ప్రధానమైన 18లో 15వ మంత్రం సూర్యోపాసన చెబుతున్నారు. ఏమిటంటే ఎందుకంటే ఈయన చెప్పటం సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొందాడు ఈయన. సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో మనకు ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష దైవము. ఆ సూర్యుని ఆరాధించేటువంటి విశేషాన్ని మనకు ఈ మంత్రంలో చెబుతున్నాడు. ఈ మంత్రంలో ఏం చెబుతున్నారంటే మంత్రం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే పూషన్. హే పూషన్. ఈ సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి. మనకు ఆదిత్య హృదయం కనుక చదువుకుంటుంటే దానిలో ఆ సూర్యుని పేర్లు చాలా వస్తాయి. విశేషించి ఏమిటంటే పూషన్ అనేటువంటి ఈ పదం ఋగ్వేదంలో ఉంది. ఇది ఋగ్వేదంలో పూషన్ అనేటువంటి దేవత ఉన్నాడు. ఆ దేవతని ఎవరంటే సూర్యుడు అనమాట. ఇక్కడ పూషన్ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారంటే పూషన్ అనేటువంటి ఈ శబ్దాన్ని సూర్యదేవుడు కదా,
అర్థం సూర్యదేవుడు అని వస్తుంది. అంటే ఏమంటే పోషించేవాడు అని అర్థం. అది పోషణ అంటే పోషించేవాడు అనగా ఈ సమస్త జీవులందరినీ కూడా ప్రత్యక్షంగా మనకు కనపడుతున్న దైవం ఉన్నాడు, ఆయనే పోషిస్తున్నాడు. సూర్యుడే మనల్ని పోషిస్తున్నాడు. మనుషులేంటి, జంతువులేంటి, పక్షులేంటి, ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా పోషించేటువంటి మనకు కంటికి కనబడుతున్నటువంటి దేవుడు, దైవం ఆ సూర్య భగవానుడే. ఆ సూర్య భగవాను ఇప్పుడు స్తుతిస్తున్నాడు. ఏమనంటున్నాడంటే దీనిలో అర్థము హిరణ్మయేన పాత్రేణ. హిరణ్మయేన అంటే బంగారు మయమైనటువంటిది అని అర్థం. అనగా హిరణ్యం అంటే బంగారం, అంటే బంగారమయమైనటువంటి, అంటే బంగారము వంటి, సువర్ణము వంటి అని అర్థం. సువర్ణం ఏ కాంతితో ఉంటుందో మనకు తెలుసు. అగ్ని ఏ కాంతితో ఉంటుందో ఆ కాంతితోటి సువర్ణం ఉంటుంది. ఇది ఆ సువర్ణము వంటి బింబముచే. ఇక్కడ బింబము అనే మాట అన్నాడు. పాత్రేణ బింబము ఒక అర్థం. ఏమిటంటే పాత్ర అని అంటే ఇక్కడ అర్థం మనకి సులభంగా చెప్పుకోవాలంటే ఒక ప్లేటు. ఇప్పుడు గిన్నె ఉన్నది, ఆ గిన్నె మీద మూతలు పెట్టడం అలవాటు మనకి. గిన్నెల మీద మూతలు. సరే, మూతలు ఎందుకు పెడతాం సంగతి మనకు తెలిసినటువంటిదే. ఇప్పుడు ఉదాహరణకి ఒక గిన్నెలో ఒక మంచి వజ్రం ఒకటి పెట్టాం, తళతళలాడేటువంటి వజ్రం. దాని మీద ఒక మూత పెట్టేశాం, అక్కడ పెట్టాం గిన్నె. ఇప్పుడు ఆ మూత తీసేస్తే తళతళలాడేటువంటి ఆ వజ్రం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఓహో, దీనిలో వజ్రం ఉంది కావాలా అనేటువంటి తెలుస్తుంది. ఆ మూత పెట్టేసేటప్పటికి తెలియదు. అట్లనే మూత తొలగించేటప్పటికి దాని యొక్క విశేషం అంతా బయటపడిపోతుంది, వజ్రం యొక్క. అలానే ఇక్కడ కూడా చెబుతున్నాడు, హే పోషణ్, హే సూర్యదేవ, నీ ముఖం మీద ఒక బింబం ఉందయ్యా, ఒక పాత్ర ఉన్నది. అది సువర్ణమయమైనటువంటి ఒక పాత్ర ప్లేట్ ఉంది నీ ముఖానికి. అది చెబుతున్నాడు. ఏంటది? ముఖం. ఆ ముఖమును అంటే వదనం, వదనం అన్న ముఖం అన్న ఒకటే. ఆ ముఖమును అపిహితం కప్పబడి ఉన్నది. దేని చేత? పాత్రేణ. అక్కడ తృతీయ విభక్తి. పాత్రేణ ముఖం అపిహితం, అట్లా అనమాట. పాత్రేణ పాత్ర చేత, ముఖం ముఖమును, ముఖం ద్వితీయ విభక్తి, అపిహితం కప్పబడి ఉన్నది. ఇది వాక్యం. ఇలా చెప్పాడు. ఇది కప్పబడి ఉన్నది కాబట్టి నీవు కనపట్టలేదు మాకు, అంతే కదా. గిన్నెలో పెట్టి వెజ్రం పెట్టాము, పై మూత పెట్టాము, ఏందో చెప్పబోయే అంటే నాకేం తెలుసు అంటాడుగా. ఆ మూత తీస్తే అప్పుడు బయటపడుతుంది. కాబట్టి ఆ మూత ఉన్నది అనమాట, బంగారుమయమైనటువంటి మూత ఉన్నది నీ ముఖం ముందు. హే పోషణ్, హే సూర్యదేవ, సత్యధర్మాయ, సత్యధర్మాయ, సత్యనిష్ఠుడనైన నాకు. అది నాకు ఒక లక్షణం ఉంది, విశేషణం. ఏమిటి? సత్య ధర్మాయ. రెండు ఉన్నాయి నాకు. ఏమిటి అవి? మనకు ఇందులో యజుర్వేద తైత్తిరీయంలో కూడా చెప్పాడు. ఏమిటి? సత్యం వద, ధర్మం చర అని చెప్పాడు. అలానే దానిలో విశేషంగా ఏమిటంటే సత్యాన్ని పలుకుము, ధర్మాన్ని ఆచరించుము అని చెప్పారు. ఈ రెండు చేస్తున్నవాడు ఎవరంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపమే. అది ఈ రెండు ధర్మములు అనమాట. అది గొప్ప విశేషం. అందుకని నాకు ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. సత్య ధర్మాలు రెండు ఉన్నాయి నాకు. సత్యనిష్ఠుడనైన నాకు దృష్టయే, చూడటానికి, నిన్ను చూడాలి కాబట్టి చూడటానికి, తత్ దానిని, ఆ పాత్రను, త్వం నీవు, అపావృను తొలగించుము. ఒక్కసారి ఆ ప్లేటు దీవయ్యా, ఆ ప్లేటు నీ బంగారు యొక్క రూపాన్ని నేను దర్శిస్తాను. ఆ నీ ముఖం మీద ఉన్నటువంటి ఆ ప్లేటు దీవయ్యా అని అంటున్నాడు. ఏమిటి దీనిలో ఒక విశేషం అంటే, ఆ పరమాత్మను దర్శించాలి అని అంటే ఆ పరమాత్మ ముందు ఉన్నటువంటి ఆ ప్లేటు తొలగించేస్తే అప్పుడు ఆ పరమాత్మ కనపడతాడు అని అంటున్నాడు ఇక్కడ దీనిలో. ఏమిటి పరమాత్మ కనపడటం? ముందు అసలు ఆ ప్లేట్ ఏమిటి అనగా ఆ పాత్ర, ముఖానికి పాత్ర, అట్లా అనమాట. గొప్ప విశేషమైనటువంటి ఇది చూడండి, చాలా విశేషమైనటువంటిది. మన నిత్య జీవితంలో కూడా కనబడుతూనే ఉంటుంటుంది. కొంతమందిని చూస్తుంటుంటే
ఏమనిపిస్తుంది అంటే ఏదో నల్లంగా ఉన్నాడండి, నల్లంగా ఉన్నాడు, చూస్తుంటే నల్లంగా ఉన్నాడు, అంటే ఆకర్షణీయంగా ఏం లేడు, మామూలుగానే ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టాడు. అమ్మో, ఇంత గొప్పవాడా ఆయన అంటే ఇప్పుడు ప్లేటు తొలగించాడు. ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అంటే మహావిద్వాంసుడండి ఈయన, ఈయన మహావిద్వాంసుడండి అని మనకి ఆయన అంత క్రితం నల్లంగా ఉన్నాడు, ఏమంత బాగున్నాడు అనుకునేటువంటి మాటలు మర్చిపోతాం, మర్చిపోయి ఆయనని సాక్షాత్తుగా బ్రహ్మజ్ఞాని పరమాత్మగా దర్శనం చేసుకుంటాం. చూసుకోండి, ఎందుకంటే మా యొక్క జీవితంలో అనేక మందిని చూసాం కాబట్టి మేము చెబుతున్నాం. నల్లంగా ఉన్నారు ఆయన, ఆకర్షణీయంగా లేడు. తర్వాత కదిలిస్తే కంఠం కానీ, తర్వాత ఆయన యొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞ కానీ చూస్తుంటుంటే అమ్మో ఎంత మహా విద్వాంసులో కదా అని అనిపిస్తుంది. షెల్లాక గారి గురించి చెప్తున్నారు. నేను కనుక్కున్నారు ఎవరు? షెల్లాక రఘునాథ్ శర్మ గారి గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరు చూడలేదు కాబట్టి, వీళ్ళందరూ ఎవరు చూడలేదు, మనకు అనుభవం ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఆయనతోటి మాట్లాడుకుంటాం కాబట్టి మనకు తెలుసు. ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు. అట్లా అనమాట, అలా అనమాట చిరాకు వారు అట్లా అనమాట. అలానే మేము చదువుకునేటప్పుడు కొంతమందిని చూసాం, కొంతమంది పేర్లు కూడా చెబుతా నేను. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారని, ఆయన కరెక్ట్ గా మేము అన్నాం ఈ నిమ్మ పండు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉంటాడు ఆయన. ఎప్పుడు నేను చెబుతా 1968, అప్పటికే ఆయనకి 65 ఉంటాయి, 65 సంవత్సరాలు ఉంటాయి. మహాపండితుడు ఆయన. ఆయనకి మేము ఒక పేరు పెట్టాం, అయ్యా ఏమిటంటే నన్నయ్య భట్టు మళ్ళీ పుట్టాడండి అని. అంటే మహాపండితుడు నన్నయ్య భట్టుని మనం మేము చూస్తున్నామండి. ఎర్రంగా ఉన్నట్టుగా దాన్ని అన్నట్టుగా సరిపోయినాడు ఆయన. అంత గొప్ప విశేషం మహాపండితుడు. ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళ యొక్క ఆ వదనం తెరిస్తే, ఇప్పుడు అర్థమైందిగా, వదనం తెరిచారు ఇప్పుడు వాళ్ళు. ఆ వదనం తెరిచేటప్పటికీ వాళ్ళ యొక్క విశేషమైన పరమాత్మ కాంతులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఊరిక కూర్చున్నారు అనుకోండి, ఏమో చాలా మంది కూర్చున్నారు కదా ఏముందిలే అని అనుకుంటారు. అది ఆ వదనం తెరిచేటప్పటికి, ఆ ప్లేట్ తొలగించేటప్పటికి అప్పుడు పరమాత్మ అంతా బయటికి వికాసంతో వస్తున్నాడు. అది అట్లా మహానుభావుల్ని చాలా మందిని చూసాం. విశ్వనాథ సత్యనారాయణ గారితో కొద్దిసేపు మాట్లాడాం, విశ్వనాథ సత్యనారాయణ గారితో. అప్పటికే ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. 1968, 69 నాటికి 70 ఏళ్ళు ఉన్నాయి, 70-72 ఉంటాయి అప్పటికే. సరే, ఆయన చెప్పే పని లేదండి, ఆయన చామంచాయిగా ఉంటాడు, ఎర్రంగా ఉంటాడు, చామంచాయిగా ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమిటనంటే మనుషులు ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు ఆ ప్లేటు తొలగించేటప్పటికి వాళ్ళల్లో ఉన్న పరమాత్మ బయటకు వస్తాడు. ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాము. కాబట్టి ఎవరైనా సరే ఆ ప్లేటు తొలగించుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పేస్తున్నానంటే ప్లేటు తొలగించుకోండి. ఆ ప్లేట్ కన్నా తొలగించుకుంటే మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి బయటకు వస్తుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చు, వాళ్ళకి అంతా తెలుసు, బాగానే ఉంది, అర్థమవుతుంది, బాగా తెలుస్తుంది అంత, కానీ ప్లేటు మాత్రం తొలగించుకోలేరు. ఇది ఇట్లా ఉంటారన్నమాట. అది కాబట్టి ఇది అర్థమై ఉంటుంది, వివరం అక్కర్లేదు. అది నా దగ్గర ఇంత క్రితం చదువుకున్న వాళ్ళందరూ కూడా మీకన్నా సీనియర్స్, దానిలో 3-4 అందరూ కూడా ప్లేటు తొలగించుకున్న వాళ్ళే. వాళ్ళు ఈ రోజు కూడా పట్టుకున్నారంటే చెప్పేస్తారు. అది దిగ్గురాల లక్ష్మి కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు అట్లా. అలా అనమాట. అట్లా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాక్ అనేటువంటి బయటకు వచ్చినప్పుడే ఆ వాక్కే పరమాత్మ. అది ఇప్పుడు ఇట్లనే సూర్యదేవ, నీ యొక్క రూపాన్ని నేను చూడాలి కాబట్టి నీవు నీ ముఖానికి ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి బంగారు ప్లేటును తొలగించుకోవయ్యా, నేను చూస్తున్నాను, నాకు అర్హత ఉన్నది, ఉద్యోగం ఇవ్వాలంటే అర్హతలు అనేవాడు పెడతాడు, బోర్డు పెడతాడు, ఈ అర్హతలు ఉంటేనే ఉద్యోగం ఇస్తాను అని. అట్లనే నాకు అర్హత ఉన్నది. ఏమిటి ఉండాలి? సత్య ధర్మములనే అర్హత ఉండాలి. పరమాత్మను దర్శించాలంటే నాకున్నాయి, అది చెబుతున్నాడు. ఈ సత్య ధర్మములు
ఉన్న ఈ సత్యధర్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వేదం చెప్పింది సత్యధర్మాలు. సత్యం వద ధర్మం చెర అని చెప్పింది. అలానే దీనిలో కూడా స్వాధ్యాయాన్ ప్రమదితవ్యాన్ని ఈ విధంగా ధర్మాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది తైత్తీర్యంలో. కాబట్టి ఇవన్నీ నాకున్నాయి కనుక నేను కోరుతున్నాను, సత్యనిష్ఠుడని నేను. కాబట్టి హే పరమాత్మ, ఏ సూర్య భగవాన, నీ యొక్క రూపం చూడాలి, నీ ముందున్నటువంటి ఆ పాత్రని తొలగించుకోవయ్యా అని అంటున్నాడు. ఇది దీనిలో చెబుతున్నది. ఇది పైకి డైరెక్ట్ మీనింగ్ ఇదంతా. దీని లక్ష్యార్థము అని అంటారు. అసలు ఏమిటి అర్థము అని అంటే దీనిలో ఏమిటనంటే ఈ వేదవాక్యం ఏం చెబుతున్నదంటే సూర్యుని గురించి సృష్టి స్థితి లయములు ఆ మూడేను, ఆ మూడు సూర్య భగవానుడేను మనకు కనబడుతున్నటువంటి కర్మ సాక్షి. వేదకాలంలో ఏ దేవుణ్ణి ఆరాధించారంటే అప్పుడు ఆర్యులు ఏ ఋగ్వేదం కాలంలో అట్లా ఏ దేవుణ్ణి అంటే సాక్షాత్తుగా సూర్యుని ఆరాధించారు. మొట్టమొదట దేవుడు సూర్యుడు, ఆ సూర్యుని ఆరాధించారు మొట్టమొదట, కనపడుతున్నటువంటి ఆ దేవుడు. ఆ విషయం అనమాట ఇది. ఆ సూర్య భగవానుట సమహ సవిత్రే జగదేక చతుషే అని జగత్ ప్రసూతి స్థితినాశ హేతవే అని మంత్రం. ఏమిటో సూర్యుడు సమసవిత్రే జగదేక చతుషే. ఏ సవిత్రు, సూర్యుడిని ఎన్ని మాటలతోటి ఉపయోగించవచ్చు అంటే పూషన్ అన్నా సూర్యుడే, సవిత్రు అన్నా సూర్యుడే, మిత్రుడు అన్నా సూర్యుడే, ఇట్లా అనేకమైన పదాలు ఉన్నాయి సూర్యుడికి. ఇక్కడ పూషన్ అనే మాట ఉపయోగించాడు, అంటే పోషించేవాడు అనేది. దేన్ని పోషించేవాడు? జగత్తుని పోషించేవాడు అని అర్థం అనమాట. ఆ విషయం చెబుతున్నాడు. సమసవిత్రే జగదేక చతుషే. జగత్ ఏక, జగత్తుకి నీవు ఒక్కడవే అనగా కంటి ఒక్క కన్ను అంటే నీ ఒక్క కన్ను అనగా అర్థం అంటే నువ్వు కళ్ళ వంటి వాడవు అని. ఈ జగత్తుకు కంటి వంటి వాడవు. నీవు అందరి యందు సమహ భావంతో ఉంటావు. సూర్య ప్రకాశం ఉందనుకోండి, ఒక చోటేమో ఎక్కువ, ఒక చోట తక్కువ అనేటువంటిది లేదు. అనగా అర్థం ఏమిటి? భేద బిక్కి అని అంటుంటారు సహజంగా. ఎంత మహారాజైనా గొప్పవాడని అక్కడ ఎక్కువ, బీదవాడు తక్కువ, ఇటువంటి అసమం అనేటువంటి ఆ పరమాత్మకి లేదు. ఆ పరమాత్మ అందరి యందు సమదృష్టి, అందుకని సమహ అనే మాట వేశాడు. అన్ని చోట్ల సమంగా ప్రకాశిస్తుంటాడు, ఎక్కువ తక్కువలు లేవు, అది ఉద్దేశం. అటువంటి ప్రకాశమానమైనటువంటి వాడివి నీవు. ఈ జగత్తుకి కన్ను. ఇంకా ఈ జగత్తుకు నీవు ఎటువంటి వాడివి అంటే ప్రసూతి అంటే సృష్టి. ఈ జగత్తుని సృష్టించేటువంటి వాడవు. ఈ జగత్తు నీ వలన వస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి ఈ జగత్తుని స్థితి అనగా పోషించాలి. అన్నం పెట్టాలి. వాడికి పుట్టాడు పిల్లవాడు, సంసారం. పుట్టినటువంటి వాడికి అన్నం పెట్టద్దు, మరి వాడి ఉద్యోగం వచ్చేదాకా వాడికి అన్నం పెట్టద్దు. వాడికి అన్నం పెట్టాలి, అవి పెట్టాలి, ఇవన్నీ చేయాల్సిన వీడి బాధ్యత వీడికి ఉంది కదా. అదే స్థితి. కాబట్టి నీవు స్థితికారకుడవు. ఒక రెండు నాశహేతవే, చివరికి లయకారకుడు కూడా నీవేను. అనగా సృష్టి స్థితి లయకారకుడు సాక్షాత్తుగా మనకు కనబడుతున్నటువంటి సూర్య భగవానుడు. ఇట్లా లయం కూడా నువ్వే చేసుకుంటావు ఈ సృష్టి మొత్తాన్ని కూడా అని ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. కాబట్టి సృష్టి స్థితి కారకుడు అయినటువంటి వాడు నీవు అని చెబుతున్నాడు. అటువంటి ఆ సూర్య భగవానుడు మనకు మూడు పూటలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, మూడు పూటల. ఈ మూడు సమయములలో ఏ విధంగా భావిస్తున్నారని అంటే ఆ సూర్యుడిని ఉదయం పూట ఋగ్వేదంగా భావిస్తున్నాడు, మధ్యాహ్నమేమో యజుర్వేదంగా భావిస్తున్నాడు, సాయంకాలం వచ్చేటప్పటికి సామవేదంగా భావిస్తున్నారు. ఇది మనకు ఇందులో సంధ్యావందనలో కూడా చెప్పుకుంటాం. అనగా మూడు వేదాలు. అసలు వేదాలు ఎన్ని అంటే మనం సహజంగా ప్రస్తుతం 4 అండి చెబుతారు, మళ్ళీ చెప్పమంటే 5 అని కూడా చెబుతారు. వాస్తవానికి 5 వేదాలు ఉన్నాయి పుస్తకాలు. అయితే
మనకు పూర్వం నుంచి త్రయీ అనే మాట వచ్చింది. త్రయీ అంటే వేదాలు మూడేను అని వచ్చింది. ఏమిటి మూడు వేదాలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఇవి మూడు వేదాలే. అయితే మరి నాలుగోది అథర్వ వేదం వచ్చింది కదండి అని అంటే అప్పుడు వ్యాస భగవానుడు కూడా నాలుగోది చేర్చాట. ఈ నాలుగో వేదం ఏమిటయ్యా అంటే భిషక్ వేదం. భిషక్ భిషక్ అంటే మనకు డాక్టర్, మందులు ఇచ్చే డాక్టర్, అది భిషక్ అంటే. అంటే ఏమిటనమాట, దానిలో ఉండేదంతా మంత్రాలు, ఆరోగ్య మంత్రాలు, ఆరోగ్యానికి సంబంధించిన మంత్రాలు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది హాస్పిటల్, అది అధర్వ వేదం అంటే అది ఇట్లా అనమాట. అటువంటి మంత్రాలు అవన్నీ ఉండేవి. కాబట్టి ఆ అధర్వ వేదాన్ని నాలుగో వేదంగా తీసుకొని యజ్ఞం చేసేటప్పుడు నాలుగు వైపులు కూర్చుంటారు కదా. యజ్ఞకుండం చూశారుగా మీరు. యజ్ఞకుండానికి నాలుగు అంటే మూడు వేదాలు ఆల్రెడీ ఉన్నాయి. నాలుగో వేదం, నాలుగోది సీటు ఖాళీ ఉంది సీటు. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ సీటు ఖాళీలో ఈ అధర్వ వేదాన్ని పెట్టారు. పెట్టి ఏం చెప్పారంటే ఆ సీట్లో కూర్చున్నటువంటి వాడు బ్రహ్మ అంటే ఏమిటి, ఆ యజ్ఞాన్ని నడపటానికి యజమాని, అది హెడ్డింగ్. అది ఆ అథర్వ వేదానికి ఆ విధంగా ఇచ్చి ఆ నాలుగో సీటు దగ్గర కూర్చోబెట్టారు ఆ అథర్వ వేదం ఆయన్ని. ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి, అదే అర్థం. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా 4 వేదాలు. దీన్ని 3 వేదాలని మనకు లలితలో వచ్చింది. అలానే దీనిలో కూడా ఉన్నది. దేనిలోనంటే భగవద్గీతలో కూడా ఉంది. అంటే 3 వేదాలైనా ఉన్నది. అలానే దీనిలో కూడా మనకు ఉన్నటువంటి అమరకోశంలో కూడా 3 వేదాలనే ఉన్నాయి. 3 వేదాలతోటే నడుస్తున్నాయి. అట్లా అనమాట. ఈ 3 వేదముల యొక్క స్వరూపుడే వేద సూర్యుడు, వేద నారాయణుడు అని అట్లా పేర్లు చెబుతుంటారు అనమాట. అది అటువంటి ఈ 3 వేదాలని సూర్య భగవాన్ నుంచి యాజ్ఞవల్క మహర్షి సంపాదించాడు. ఆయన ఆ సంపాదించిన దాని ఒక కథ అంటూ చెప్పుకుంటూ వస్తారు. దాన్ని అవతల పక్కన పెడతాం. ఏదైనా కానీ శుక్లయజుర్వేదము యాజ్ఞవల్క మహర్షి సంపాదించినటువంటిది సూర్య భగవాన్ నుంచి అని అర్థం అనమాట. అది ఇక్కడ చెబుతున్నారు. బంగారుమయమైనటువంటి కాంతివంతమైన బింబాన్ని అనగా ఆ పాత్రని సంబోధన చేస్తూ చెబుతున్నాడు అనమాట. బంగారం వంటి పళ్ళెం వలె గుండ్రంగా ఉన్నటువంటి ఆకృతితో అనంతమైనటువంటి తేజోవంతమైనటువంటి కాంతులు, కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి అంత కాంతులతో ప్రకాశించేటువంటి వాడా అని చెబుతున్నాడు. కాబట్టి ఈ విధంగా చెబుతూ నీ యొక్క ఆ ప్లేటును తొలగించు, మేము చూస్తాము అంటే అర్థం ఏమిటనమాట, సాక్షాత్తు ఆ పరమాత్మను మేము దర్శించుతాము, నేను దర్శిస్తాను, నీ యొక్క రూపం ఏమిటో, నీ యొక్క సగుణ రూపం ఏమిటో నేను దర్శిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ వచ్చింది ఏమిటి అనేటువంటిది. దానికి మిగిలినటువంటి గ్రంథాలు చూస్తే దీనిలో మనకు జరుగుతుంటుంది. ఏమిటనంటే దీనిలో విశేషంగా విష్ణు సహస్రనామాల్లో వస్తుంటుంది అనమాట. విష్ణు సహస్రనామాల్లో విశేషంగా దీనిలో శంకర భాష్యంలో ఏమొచ్చింది, శంకర భాష్యంలో శంకరాచార్య స్వామి వారు ఆదిత్య మండలాంతస్థ హిరణ్మయ పురుష ఆదిత్య అని ఆయన భాష్యం చెప్పారు. సూర్యుడు అంటే సూర్యమండలమున నుండి బంగారు వన్నెగల పురుషుడే ఆ సూర్యుడు అని చెప్పాడు. అట్లా ఆ బంగారు వర్ణంతో ఉన్నటువంటి వాడు అని ఆయన అర్థం చెప్పేశాడు. సరే, తర్వాత మనకు ఈ భాగవతంలో ఉన్న పద్యాలు ఈ విధంగా వస్తున్నాయి. తర్వాత అసలు విషయం ఏమిటంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ సాకార రూపమైనటువంటి ఆ పరమాత్మను సగుణ రూపంగా ఈ విధంగా చెబుతున్నారు. ఏమిటనంటే దివ్యం సుపర్ణం సువర్ణం వాయసం బృహంత మానసం గర్భం దర్శితం ఓషధీనాం అభివృతో వృష్టిభి అని ఈ విధంగా ఒక మంత్రం, ఋగ్వేద మంత్రం ఇది. ఈ ఋగ్వేద మంత్రంలో ఏం చెబుతున్నాడంటే సూర్యదేవ స్వర్గవ్యాపి దర్శనీయుడు, జలగర్భ ఉత్పాదకుడు, ఔషధాలను ప్రకాశింపచేసేటువంటి వాడు, జలాశయాలను తృప్తిపరిచేటువంటి వాడు, ఇటువంటి వాడుకి నమస్కారము అని చెబుతున్నాడు. ఇక్కడ సూర్యుడికి నమస్కారం. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఉంటున్నది. ఏమిటంటే నమస్కారో ప్రియో భాను,
నమస్కారో ప్రియో భాను, బ్రాహ్మణో భోజన ప్రియ. అనగా అర్థం ఏంటి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టంట. అభిషేకో ప్రియ శివ అట. అర్థమైంది కదా. అలంకారో ప్రియో విష్ణుహుట ఆయన. తర్వాత ఇప్పుడు చెబుతున్నాం నమస్కారో ప్రియో భాను. ఇక 4వ వాడు ఉన్నాడండి ఈయన, బ్రాహ్మణో భోజన ప్రియ. ఇవి అంటే ఏమిటనమాట, ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారంటే అంతంత గొప్ప వాళ్ళకి అల్ప సంతోషులు అని చెబుతాం. అది అంతటి పరమాత్మకి ఓ చెంబడి నీళ్ళు నెత్తిమీద పోస్తే చాలయా పరమ సంతోషం అని అర్థం. అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఎంత సంతోషం, అల్ప సంతోషం భక్తితో కనుక సమర్పిస్తే మహా సంతోషము అని అర్థం చెప్పేది. దీనిలో విశేషం అది. అందుకని ఆ 4 విశేషాలు ప్రేమ. అందుకనే సూర్యుడికి నమస్కారం, సూర్యుడికి నమస్కారం చేసేటప్పుడు చేతులు పైకెత్తి చేయాలి. ఈ నమస్కారం చేసే విధానం కూడా ఉన్నది. ఏమిటి, దేవునికి మనకి మనం వెళ్ళాం, ఏదో వెంకటేశ్వర స్వామి కూడా ఇంకో వెళ్ళాం, అక్కడ నమస్కారం చేతులు ఎత్తి ఇట్ట చేయకూడదు, ఇట్ట చేసేది సూర్యుడికి. అలా పైకి చేతులు చేసి సూర్యుడికి చేయాలి. దేవుడి గుడికి వెళ్ళి చేసేటువంటిది హృదయం దగ్గర ఇట్ట పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. తండ్రికి నమస్కారం చేసేటప్పుడు ఇదిగో ఇక్కడ శిరస్సు ఇది రావాలి. 3 రకాలు ఉంటాయి ఈ నమస్కారం చేసే విధానంలో. అదనమాట ఇది. కాబట్టి ఈ విధానాన్ని బట్టి అప్పుడు వీడికి జ్ఞానం తెలుసురా అనేటువంటిది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు హృదయపూర్వక నమస్కారం అంటారు, చూశారు. అది అంటే గురువు గారిది కానీ దేవుడు గురువు గారు అంతా ఒకటే కాబట్టి ఇలా నమస్కారం చేయాలి. అంతేగాని ఇలా చేసామంటే అప్పుడు అసందర్భం అవుతుంది. గుడికి వెళ్ళి ఇట్లా చేస్తున్నామంటే అది అసందర్భం. అది అట్లా అనమాట అది. కాబట్టి ఎక్కడ నమస్కారం చేయాలో అలా చేయాలి, అటువంటివి అనమాట. అదనమాట ఇది. అది ఇక్కడ ఒక విశేషమైనటువంటిది ఇది చెబుతున్నారు. ఏమిటంటే ఈ పద్యంలో, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికని ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్యం కదంబంబుల సరోరుహములను నానా విధానోన రూపకుడై ఒప్పుతూ ఉండునట్టి హరినే ప్రార్థించు శుద్ధుండరై. సాక్షాత్తుగా కనపడుతున్నటువంటి ఆ సూర్య భగవానుడు హరి అని భావించుకొని ఈ విధంగా భాగవతంలో చెప్పినటువంటిది అనమాట ఇది అని చెప్పి, ఇక్కడ విశేషమైనటువంటి ఆయన యొక్క రూపాన్ని గురించి చెప్పుకోవాలి. ఇది ప్లేటు తొలగించాం, ప్లేటు తొలగించేసాము, ఇక ఆయన కనపడుతున్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు ఇప్పుడు వస్తున్నది. ఎట్లా ఉన్నాడంటే ధ్యాయేత్ సదా సవితృమండలం మధ్యవర్తి. ధ్యాయేత్ క్రియాపదం మొట్టమొదటిలోనే. ధ్యాయేత్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. పద్మంలో కూర్చున్నాడు ఆయన. ఆయన పేరు నారాయణుడు. ఆ లోపల కూర్చున్నాడు నారాయణుడు. ఇప్పుడు ప్లేటు తీసాం, నారాయణుడు కనపడుతున్నాడు. ఆ పద్మం మీద కూర్చున్నాడు. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ. ఆయన సువర్ణాభరణాలన్నీ ధరించాడు నారాయణుడు. భుజాలకి కేయూరాలు, ఆ చెవులకు మకర కుండలాలు, సువర్ణ అలంకారుడై ఉన్నాడు ఆయన. ఆయన యొక్క శరీరం ఎలా ఉన్నది అంటే హిరణ్మయవపు, బంగారం లాంటి శరీరం. బంగారపు వన్నె ఏ విధంగా ఉన్నదో ఆ విధమైనటువంటి ఆ శరీరం. శంఖ చక్ర. ఆ పద్మంలో కూర్చున్నాడు కదా, ఆయన ఏం పట్టుకున్నాడంటే చేతుల్లో శంఖము చక్రము ఇవి పట్టుకున్నాడు. అలా కూర్చున్నటువంటి ఆ సూర్యనారాయణుడిని నేను దర్శనం చేసుకుంటున్నాను అన్నాడు. ఆ సూర్యనారాయణుడు నేను నారాయణుణ్ణి దర్శనం చేసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే సూర్యుడు సృష్టి స్థితి లయలు అని చెప్పాడు కదా. ఆ సృష్టి స్థితి లయలు చేసింటున్నాడే ఆయన ఎవరంటే నారాయణుడు. ఆ నారాయణుడే సూర్యుడు. ఎలా చెప్పావయ్యా నువ్వు సృష్టి స్థితులు చేస్తున్నా ఆ నారాయణుడు అని అంటే, మనకు నారాయణ ఉపనిషత్తులో
అద నారాయణో కామయత ప్రజా సృజేయేతి నారాయణో అద నారాయణో ప్రాణో జాయతే, అక్కడి నుంచి వస్తుంది. అలానే నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, కంవాయువ అని వరుసగా నారాయణ ఉపనిషత్తు వస్తున్నది. అనగా నారాయణుడు మొత్తం ఈ సృష్టి అంతా చేశాడు. ఆ సృష్టి అంతా చేయటం ఆయన చేస్తాడు, లయం కూడా ఆయనే చేసుకుంటాడు. అందుకని మంత్రం ఓం నమో నారాయణాయ మంత్రోపాసక అని వచ్చింది. కాబట్టి ఆ సూర్యుడిలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి రూపం ఎవరు అంటే నారాయణుడు, అది చెప్తున్నాం. ఇప్పుడు నారాయణుని దర్శనం చేసుకున్నావు. నారాయణుని దర్శనం చేసుకున్నావు కాబట్టి నీకు మోక్షము సిద్ధించుగాక, ఇది అర్థం. ఇది దీనిలో ఉన్నటువంటి. కాబట్టి నేను సత్యధర్మ రథాయచ, సత్యధర్మముల యందు దృష్టి ఉన్నటువంటి వాణ్ణి అవి. కాబట్టి నాకు పర్మిషన్ ఉంది, నిన్ను చూడటానికి నాకు పర్మిషన్ ఉంది. కాబట్టి నీలో ఏ సూర్య, నీలో నారాయణుణ్ణి దర్శనం చేసుకుంటున్నాను. కాబట్టి సూర్యనారాయణ అని పేరు. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఉన్నది కదా దీనిలో. అది అది అనమాట. అట్లా అనమాట. ఆ సూర్యుడు మనకు సాక్షాత్తు కర్మసాక్షి భగవానుడు, ఇది అనమాట. ఇది అందుకనే సూర్యుని యొక్క మంత్రాలు దీనిలో ఋగ్వేదంలో విశేషంగా ఉన్నాయి. నేను ఒక పుస్తకం కూడా పరిజ్ఞానం కూడా పుస్తకం వాటిల్లో ఉండొచ్చేమో, పంపినాము చూడు. దానిలో చూస్తే ఋగ్వేదంలో ఉన్న సూర్యుని గురించి కూడా కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చాను నేను. అలా అనమాట. అది పంపించా. అట్లా అట్లా ఈ నెమ్మదిగా అన్ని ఒకసారి పరిశీలన చూడు, అది సరిపోతుంది. అలానే ఇంకా మనం ఆదిత్య హృదయం, సరే ఆదిత్య హృదయం విశేషమైనటువంటి ఆదిత్య, అవును ఆదిత్య హృదయం రామాయణంలో వచ్చిన ఆదిత్య హృదయం చాలా విశేషమైనటువంటి. శివస్కంధ ప్రజాపతి శివస్కంధ ప్రజాపతి అని మొత్తం మీద ఆయనకి 108 ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆదిత్య హృదయం దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూస్తుంటే ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటుంటాయి. అక్కడ గొప్ప విశేషమైనటువంటి భక్తితో పాటుగా విశేషంగా ఏమిటంటే సైన్స్ కూడా కనపడుతుంటుంది, ఎక్కువ సైన్స్ కనపడుతుంటుంది దానిలో. అదనమాట, అంత గొప్ప విశేషమైనది. అది యుద్ధకాండలో రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం, అది అదనమాట. అది అవును. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణంతమసక్ పరస్తాత్తు, పురుష సూక్తంలో కూడా చెబుతున్నాడు అనమాట. అట్లా ఆదిత్య వర్ణంతమసక్ పరస్తాత్తు ఎవరంటే ఆ పురుషుడు. కాబట్టి మనకి పరమ పురుషుడు రోజు కనబడుతున్నాడు, ఆకాశంలో ఉన్నాడు. ఆ పరమ పురుషుడు ఎవరంటే సూర్య భగవానుడు. అందుకని అసావాదిత్యో బ్రహ్మ అని కూడా చెబుతున్నారు ఇట్లా. కాబట్టి ఆ బ్రహ్మమును గురించి ఇంత విశేషంగా సూర్య భగవాను గురించి చెబుతున్నారు. కాబట్టి సూర్యుని ఆరాధించడం అనేటువంటి విషయం దీనిలో విశేషంగా చెబుతున్నారు అనేటువంటి దీనిలో అనమాట. కాబట్టి ఆ సూర్యుడు దీనిలో విశేషంగా ఏమిటంటే మన దీనిలో విష్ణు సహస్రనామాల్లో సూర్య నామం, ఆదిత్య అనేటువంటి నామం ఇవి కూడా వచ్చినాయి. విశేషించి ఋగ్వేదంలో సూర్యుని గురించి విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి సూర్యుని గురించి అనమాట. అవి అధ్యయనం చేసేటప్పుడు మనకి వస్తుంది. కాబట్టి ఆ సూర్యుని చూసినప్పుడు మనం ఈ మంత్రం ఒక్కసారి స్మరించుకుంటే ఆ సూర్యుడిని ఆరాధించినట్టే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే అనేటువంటి 15వ మంత్రం. దీని 15వ మంత్రానికి అనుబంధంగా కూడా 16వ మంత్రం చెబుతున్నాడు. 16వ మంత్రంలో పూషన్ ఏకర్షే యమ సూర్య, పూషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యహ అసౌ పురుషస్య సోహమస్మి. శివున్న అసలు విషయం పెట్టాడు, సోహం. అది సహ అహం సోహం, సహ అతడే, అహం నేను, అది సోహం. ఇక్కడ విశేషం ఈ సోహంలోనే ఉన్నది ఓంకారం కూడా గొప్ప విశేషం. ఆ సోహం యొక్క విశేషమే
మనకు వాయువు తీసుకోవటం వదిలేటప్పుడు కూడా సోహంతో జరుగుతూ ఉంటుంటుంది. అనగా అర్థం సహా లోపల ఉన్నాడండి ఎవడో ఒకడు సహా, మన లోపల ఒకడు సహా ఒకడు కూర్చున్నాడు, వాడు చేస్తున్నాడు ఇదంతా. గాలి లాక్కోవటం గాలి వదలటం వాడు చేస్తున్నాడు. అది ఎప్పుడైనా నువ్వు కనిపెట్టావా? నీ అంతటి నువ్వు కనుక గాలి పీలుస్తున్నావు అనుకుంటున్నావు కాదు, వాడు పీలుస్తున్నాడు. వాడు ఒకడు లోపల ఉన్నాడు. నువ్వు నిద్ర బాగా గాఢాంధకారం బాగా నిద్రపోతున్నావే, వాడు మాత్రం డ్యూటీ వాడు చేస్తున్నాడు. 24 గంటల డ్యూటీ వాడి, నో రెస్ట్. వాడు రెస్ట్ తీసుకున్నాడా ఖాళీ నీ పని. అదేనమాట. అందుకని అది పట్టుకున్నటువంటి వాడు, అర్థం చేసుకున్నవాడు నిజంగా పరమాత్మ ఉన్నాడురా, భగవంతుడైన వాడు ఉన్నాడురా, నేను నిద్రపోతున్నా కానీ బతికే ఉన్నాను, నేను లేచాను అయిపోయింది, శుభ్రంగా తిరుగుతున్నాను, గాలి పీలుస్తూ ఉన్నాను కానీ పీలుస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదే. నీకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అంటే ముక్కు మూసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఎవడన్నా వచ్చి ముక్కు మూసాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది వామ్మో చచ్చిపోతున్నారా ముందునని, అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. అందుకని ఆ పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి ఒక ప్రధానమైనటువంటి ఒక నిదర్శనం అట్లా అనమాట. ఆ విషయం ఇంకొక కూడా మనకి తర్వాత దీనిలో కూడా వస్తుంది. పోషణ్ ఏకర్షే యమ సూర్య, ఇక్కడ సంబోధనలో 2 వేశాడు. పూషణ్ అనేటువంటిది ఒక సంబోధన, ప్రాజాపత్య అనేటువంటిది ఇంకొక సంబోధన ఈ మంత్రంలో. పూషణ్ హే సూర్య భగవానుడా, ఏకర్షే నీవు ఒంటరి బాటసారివి. ఆకాశం ఉన్నది, ఆకాశంలో అంతా ఎక్కడా చూసినా అంతా శూన్యమే, ఒక్క దేవత కానీ ఎవడు ఒక్కడు కూడా కనపడి నీతో పాటు వచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. నువ్వు ఒక్కడు ఒంటరి బాటసారివి, నీవు ఒంటరి బాటసారివి. చూసుకోండి ఏమంటున్నాడు, అంత ఆకాశంలో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు, నీకు తోడు వచ్చేటువంటి వాడు ఎవరు లేరు, నువ్వు ఒంటరి బాటసారివి. ఏకర్షే. పైగా యమ, యమ అంటే అర్థం ఏంటంటే పాలించేవాడు, ఈ ప్రాణులన్నింటినీ పాలించేవాడు. ఏమిటి పాలించేవాడు అని అంటే, ఉదయం 6 అయింది చకచకా లేవటం, అబ్బో ఆఫీస్ టైం అవుతున్నది, టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతున్నది, పాలించేవాడు టైం. ఆ టైము పెడుతున్నాడు ఆయన, ఆయనే గడియారం. గడియారం ఎవరంటే ఆయనే గడియారం. మధ్య మధ్యలో గడియారం చూసుకుంటున్నాం, అబ్బో ఇంక 10 నిమిషాలే ఉంది టైం, ఆఫీస్ టైం అయింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే ఆ పాలించేవాడు ఎవరంటే, ఎంతసేపు నువ్వు గడియారం చూసుకుంటూ ఇది సాయంకాలం 5 అయిందా కాలేదా ఇంటికి పోవాలి అనుకుంటున్నావే, అసలు ఉన్నాడు ఎవరంటే పైన ఉన్నాడండి, ఆయనన్ని పాలిస్తున్నది. అది అర్థం. ఇక్కడ ఎంతటి అర్థం ఉందో చూసుకోండి. మరి 8 గంటలండి వర్క్, కరెక్ట్ 8 గంటలు చేస్తాం, 8 గంటల వర్క్ చూపిస్తుంటాడు. అరే నీకు 8 గంటల వర్క్ ఇచ్చారా, నేను నడుస్తూ ఉంటుంటాను ఒంటరి బాటసారిని, ఉదయం 6ంటికి మొదలు పెట్టుకొని సాయంకాలం 6ంటికి స్టేషన్కి చేరుతాను. ఉదయం 6ంటికి బయలుదేరింది రైలు, సాయంకాలం 6ంటికి స్టేషన్ చేరుకుంది. ఈ మధ్యలో ఉన్నాయి చూశారు, టయానికి ఏ టయానికి ఏ స్టేషన్ చేరాలి, ఏ టయానికి ఏ స్టేషన్ చేసిన కరెక్ట్గా టయానికి చేరుస్తుంటాను. నేను ఏ స్టేషన్లో చేర్చాలో ఆ స్టేషన్లో చేర్చుకుంటాను అని మనకి ఆయన కనపడకుండా మనకు సహాయం చేస్తున్నటువంటి వాడు ఆ సూర్య భగవానుడు. చూడండి మరి ఎట్లా విశేషమైనటువంటిది. అందుకనే ఆ సూర్యుడిని అర్థం చేసుకొని ఆ సూర్యనారాయణుని ఉపాసన చేసుకోవటం మనకు చాందోగ్యంలో వస్తుంది. ఆదిత్యో బ్రహ్మ, ఆదిత్యోపాసన అక్కడ వస్తుంది అక్కడ అదనమాట. అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే సూర్య భగవాను ఆరాధించడం కోసం పుష్యమాసంలో, తర్వాత మాఘమాసంలో ఇది వస్తుంది. ఏమిటనంటే ప్రత్యేకంగా అంటే ఎటుగుడి మనం ఉగాది సంక్రాంతి రోజున సూర్యుడిని ఉపాసిస్తాం, సహజంగా అట్లనే చేస్తాం. రథసప్తమి, మాఘమాసంలో రథసప్తమి, రథసప్తమి అది సూర్య భగవాన్ అనమాట. రథ సప్తమి, ఆ సప్తమి రోజులే వస్తుంటుంది. ఆయన రథానికి కూడా 7 గుర్రాలు కట్టి ఉన్నాయి అని కూడా చెబుతారు. ఒక చోట మాత్రం ఒక చక్కగా ఉంటుంది, వేరే ఒక చోట ఒక అర్థం. ఆయనకిట ఎక్కడో చోట వచ్చింది పద్యం కూడా ఉంది. రథం ఉంది, మన సహజంగా సూర్యుడికి రథం 7 గుర్రాలని చెప్పుకుంటుంటాం, దానికి అర్థం చెప్పుకుంటుంటాం.
ఏం చెప్పారంటే ఆయనకి రథం ఉంది, ఆ రథానికి ఒక్కటే చక్రం ఉంది. ఏకచక్రధారుడమని ఏదో శ్లోకం కూడా ఉంది అది. ఆ ఒక్క చక్రమే ఉంది. గుర్రాలు 7 ఉన్నాయి కదా, ఇక్కడ ఒక గుర్రమే ఉంది. అంతా ఒకటే ఒకటే, ఆయన ఒకటే. ఒక చోట చక్కగా ఉంటుంది అనమాట. ఎక్కడంటే తెనాలి రామలింగడు తన పాండురంగ మహత్యంలో అక్కడ చెబుతాడు. ఆయన ఒక చోట పట్టుకున్నాడు, ఎక్కడ ఆ శ్లోకాన్ని పట్టుకొని చెబుతున్నాడు. అట్లా అనమాట. సరే, ఆ సందర్భం వచ్చినప్పుడు అది ఒక చమత్కారంగా ఉంటుంది. సరే చూద్దాం. పళ్ళు ఇక్కడ ఏంటంటే లేకపోవడానికి విశేషం, గురువు గారు, ఆయనకి పళ్ళు లేకపోవడం అదేదో అన్నారు, పళ్ళు ఉండవు అంటారు రథ సూర్యుడికి. అది చూద్దాం. సరే. ఓకే, తర్వాత సరే, అయితే ఇక్కడ ఏమిటంటే యమ పాలించేవాడు, సూర్యదేవుడా నువ్వు పాలించేటువంటి వాడివయ్యా, నువ్వు పరిపాలన అంతా నీదే. పరిపాలన చూసుకోండి. ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడండి ఆయన. ఈయనకు 5 సంవత్సరాలండి గెలిచాడు, 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్. చూసుకోండి ఆ లెక్క కూడా. 5 సంవత్సరాలు అయిపోగానే రెండో క్షణంగా ఇంటికి పో. అలానే ఈయనకి వయస్సు 58 అండి, ఇంటికి పో. ఈ 58 తీసుకొచ్చి పెట్టేవాడు ఎవరు? శివుడే తీసుకొచ్చి పెడుతుంటాడు. ఇట్లా అనమాట. ఇది అన్నిటికీ ఒకసారి ఆలోచన చేసుకుంటే మొత్తానికి ఎవరు కారకుడు అంటే సూర్య భగవానుడు అని చెబుతున్నాడు. అదేనమాట పాలించేవాడు. హే సూర్య అని చెబుతూ, ప్రాజాపత్య అంటే ప్రజాపతిని యొక్క కుమారుడా. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు. చతుర్ముఖ బ్రహ్మదేవుడికి సంతానం చాలా మంది ఉన్నారండి. ఈయన బహు కుటుంబీకుడు. ఈయన ఎవరు? ఈ ప్రజాపత్యంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు గారు. ఆయన ఏమిటంటే బహు కుటుంబీకుడు అంటే 14 మంది ఈ వీళ్ళని సృష్టించేసాడు. చతుర్దశ మనువులను సృష్టించేసేసాడు. మరే మీరందరూ సృష్టించంటారు అన్నాడు. అయితే ఇక్కడ కశ్యపుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఒక ప్రజాపతి. ఈ కశ్యపుడు అనే ప్రజాపతికి 2 భార్యలు. ఒక ఆమె దితి, ఒక ఆమె అదితి. దితి యొక్క సంతానం దైత్యులు, రాక్షసులు. అదితి యొక్క సంతానం దేవతలు. ఆ దేవతల్లో ఈ సూర్యుడు ఒక కుమారుడు, కశ్యపుని యొక్క కుమారుడు. కాబట్టి సూర్యుడిని కాశ్యపుడు అని అంటారు. సూర్యుడిని కాశ్యపుడు అంటారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడికి మనవడు ఎవరు? సూర్యుడు. బ్రహ్మదేవుడికి మనవడు. ఆ సూర్యుని యొక్క కొడుకు మనువు. ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకు యొక్క సంతానమే ఈ రామచంద్రమూర్తి యొక్క సంతానం. కాబట్టి రామచంద్రమూర్తికి బ్రహ్మదేవుడు ఏమవుతాడు? తాత ముత్తాత అవుతాడు. ఇక ఆ విధంగా చెప్పుకోకపోతే ముత్తాత ఏ విధంగా ఇప్పుడు అవుతాడు, ఆయనకు అవుతాడు. మనకేమవుతాడు? మీరు భగవద్గీత చదివారు కదా, మనకేమవుతాడు? బ్రహ్మదేవుడు గుర్తుకొచ్చిందా? ఎక్కడొచ్చిందో ఏమిటో సంగతి. బ్రహ్మదేవుడు మనకేమవుతాం? మనం ఏమవుతాం బ్రహ్మదేవుడికి? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. గురుగారు, ఇమే ప్రజా ఇప్పుడు మనం అందరం బ్రహ్మదేవుడికి సంతానం, బ్రహ్మదేవుడి సంతానం మనం అందరం. అంటే బ్రహ్మదేవుడి యొక్క సంతానం ఈ 14 మంది ప్రజాపతులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ప్రజాపతికి ఇదిగో నేను చెప్పాను కదా, మనువు అనేవాడు పుట్టాడు. ఆ మనువు యొక్క సంతానం మానవులు, మనం మానవులము. కాబట్టి మనకి ఒక 100 సార్లు, ఒక 1000 సార్లు అనుకున్నాం అనుకో, తాత అని అక్కడికి పోతాం, ఆ తాత దగ్గరికి పోతాం. అందుకనే మనకి పితామహ అని ఒక పేరుంది. ఎవరికి? మన తాతకి. తండ్రికేమో పిత అని పేరు, తాతకేమో పితామహ అని పేరుంది. మనకి జనరల్ గా మనం తాతని ఏమంటారు? ఇంగ్లీష్ సంస్కృతంలో పితామహ అంటారు. ఇంకా ఆ తాత కన్నా ఇంకా ఉన్నాడు అనుకోండి, ఇంకొకడు ఇంకా ఆయన బతికే ఉన్నాడు అనుకోండి, బతికి లేకపోయినా ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం? ప్రపితామహ అంటాం. ప్రపితామహ అంటాం. అట్లనే పితామహ అన్న ప్రపితామహ అన్న రెండో అర్థం బ్రహ్మదేవుడు. అది అర్థం. బ్రహ్మదేవుడు
అదేనమాట అర్థం. మనకందరికీ కూడా తండ్రి ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న పుస్తకాలు ఏమిటాయనంటే వేదాలు, శాస్త్రములు ఇత్యాదులు, అంత జ్ఞానానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆయన యొక్క శక్తి ఏమిటి అనంటే జ్ఞానము, అనగా జ్ఞాన సరస్వతి పక్కనే కూర్చుంది. ప్రతి వాళ్ళకి ఈ దేవుళ్ళందరికీ వాళ్ళ వైఫులు పక్కనే కూర్చుంటుంటారు. పక్కనే కూర్చొని నేను చెప్పినట్టు వినవాయా, నీ సొంతంగా దేవాకు అని అంటుంటుంది ఆమె. ఎవరు? సరస్వతీదేవి. అందుకని ఏం చేస్తుందంటే ఆమె ఆ బ్రహ్మదేవుడికి ఇదిగో ఈ పుస్తకం చదువుకో అని ఇస్తుంటుంది. ఇదిగో 4 వేదాలు ఇస్తున్నాం చదువుకో అంటుంది. ఆ లక్ష్మీదేవి ఏమంటుంది అంటే ఇదిగో లక్షలు కోట్లు నీకు ఇచ్చాగా, అందరికి దానం చెయ్యి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ శక్తులు, ఈ ముగ్గురు త్రిమూర్తుల యొక్క శక్తులు ఎవరు అనంటే మనం భార్య అని మనం లోకంలో చెప్పుకుంటాం. కానీ ఏమిటనమాట, పైకి రూపము బ్రహ్మదేవుడు గారు కనబడుతున్న లోపల సరస్వతీదేవి ఉన్నది. అది సరస్వతీదేవి అంటే అర్థం ఏమిటి? వేదమాత, జ్ఞాన సరస్వతి, అది అర్థం. అట్లా త్రిమూర్తులకి ఇట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నామనంటే సరస్వతీదేవిని చూస్తున్నామంటే అయ్యవారిని కూడా దర్శనం చేసుకుంటున్నట్టే. అనగా మనకి ఏమిటనమాట, జ్ఞాన ప్రసాదం. అందుకని ఆయన చేతిలో, బ్రహ్మదేవుడి చేతిలో ఎప్పుడు చూసినా పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల పిచ్చి ఆయనకి. అంటే అర్థం ఏంటి, కొంతమందికి ఎక్కడైతే పుస్తకం కనపడదనుకో వెంటనే చూసి దీనిలో ఈ విశేషం ఉందా, ఆ పుస్తకం కాస్త ఎంత ఖరీదు ఎంతైనా సరే కొనుక్కు రావటం. అట్లా పుస్తకాలన్నీ సేకరించి పెద్ద లైబ్రరీ చేశాడు మన మొలగలేటి రవిశంకర్. ఎన్ని పుస్తకాలు కొన్నాడు. మొన్న ఒక పుస్తకం కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చా, మహాభారతం. అది ఎంత ఉంటుందంటే 6 కిలోల బరువు. అది నేనే తీసుకొచ్చి ఇచ్చా. ఇక నా చదవటానికి నాకు తీరిక లేదు, నీవే చదివి ఈ మధ్యలో ఎక్కడున్న రెఫరెన్సులు చెప్పమని. అంటే ఏమిటనమాట, ఆ జ్ఞాన సరస్వతి అనేటువంటిది ఆ మనిషిని వెంటాడుతూ ఉన్నంతసేపు అతనికి అంత ప్రశాంతమైనటువంటిది, అంత గొప్ప విశేషం లభిస్తూ ఉంటుంది అనమాట. అది ఆ జ్ఞానం వల్లనే ఎక్కువ ప్రశాంతం లభిస్తుంటుంది. అది సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మనం బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చాం. ఈ బ్రహ్మదేవుని యొక్క కుమారుడా హే సూర్య, రశ్మీన్ వ్యూహ, రశ్మీన్ కిరణములను, వ్యూహ తొలగించుము. కాస్త నీ కిరణాలను తొలగిస్తే ఆ తేజస్సుని చక్కగా నీ యొక్క రూపాన్ని నేను దర్శనం చేసుకుంటాను. తేజక సమూహ, నీ యొక్క తేజస్సుని కాస్త తగ్గించుకోవయా, నేను చూస్తాను. ఎత్ ఏది తే నీకు కళ్యాణతమం, అనగా శుభకరమైనటువంటి ఒక రూపం ఉంది నీకు. ఇప్పుడు చెప్పుకున్నాం ఆ శుభకరమైనటువంటి రూపం. ధ్యాయేత్ పద్మాసనస్థాం, అక్కడ. అట్లనే మనకి ఇదే మోడల్లో అమ్మవారిని కూడా ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనా పద్మ పత్రాయ తాక్షి అక్కడ చెప్పారు. అక్కడేమో అమ్మవారు అన్నాడు, ఇక్కడ అయ్యవారు అన్నాడు. అంతే, ఏం లేదు, తేడా ఏం లేదు. అమ్మవారు అయ్యవారు. ఇక్కడ అయ్యవారిని గురించి చెప్పేటప్పుడు అదేనమాట, ఆ సరసిజాసన సన్నివిష్ట, ఆ పద్మంలో కూర్చున్నాడు, ధృత శంఖధారి, చేతులు ఆయన శంఖ చక్రాలు పట్టుకొని కూర్చొని చక్కగా కళ్యాణతమంగా కనబడుతూ ఉన్నాడు. అదనమాట. కాబట్టి నీ యొక్క రూపమును, అనగా ఆ పరమాత్మ యొక్క సగుణ రూపమును నేను దర్శిస్తున్నాను అని అర్థం. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని దర్శనం చేసుకుంటున్నాను. రూపం, ఆ రూపమును, తత్ దానిని, తే నీ అనుగ్రహం చేత, అహం నేను, పశ్యామి దర్శిస్తున్నాను. యహ ఎవరైతే, అసౌ పురుష ఈ సూర్యునిలో ఉన్నటువంటి ఈ పురుషుని, సహ ఆయనను, అహం అస్మి నేనే. ఇక్కడ అసలు విషయం బయటపెట్టేశాడు. ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ ఏం బయట పెట్టేశాడో తెలుసా అండి? అసలు విషయం అద్వైతం పెట్టేశాడు. అదే తత్వమసి. ఇక్కడ చివరికి వచ్చేటప్పుడు తత్వమసిలోకి వచ్చాడు. అది అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ఆ మనిషిని చూసి
ఆ పరమ పురుషుణ్ణి చూసి ఈ భక్తుడు చూసి నేనేనే అన్నాడు. నేనేనే అన్నాడు. ఏమిటి? సోహమస్మి సహ అక్కడ ఉన్నాడే, కూర్చున్నాడే, సరసిజాసన సన్నివిష్ట ధృత శంఖధారి అని చెప్పుకున్నాడే, చూసి నేనేనే అక్కడ కూర్చుంది, ఇంతకాలం నుంచి తెలుసుకోలేకపోతున్నాను, ఇప్పుడు తెలుసుకున్నానే అని దర్శనం చేసుకొని ఐక్యం చెందాడు, మోక్షాన్ని పొందాడు. ఇదే అద్వైతం. అనగా సూర్యుడిలో ఉన్న ఏ నారాయణుని దర్శనం చేసుకొని ఐక్యమైపోయినాడు, అదే మోక్షము. కాబట్టి మోక్షం పొందటానికి ఆ సూర్యనారాయణుని ఉపాసిస్తే మోక్షం పొందుతారు. తత్వమసి ఇక్కడ విశేషం, తత్వమసి అద్వైతము వచ్చింది. అది చివరికి 16వ మంత్రంలో అద్వైతంలోకి వచ్చేసేసాడు. కాబట్టి ఈ ఉపనిషత్తు ఏం చెబుతున్నది? అద్వైతాన్ని చెబుతున్నది. అందుకని ఇక్కడ చివరిలో చెబుతున్నాడు, అహమస్మి, అహం బ్రహ్మాస్మి. 4 మహావాక్యాలు ఉన్నాయి. మీరు 4 మహావాక్యాలు ప్రస్తుతం అర్థం కాకపోయినా, అంటే డైరెక్ట్ గా అర్థం అవుతాయి, కానీ 4 మహావాక్యాలు గనక వస్తే 4 వేదాలు చదివినట్టే. 4 మహావాక్యాలు, ఆ 4 మహావాక్యాలు క్రమక్రమంగా ఎటుగుడి బ్రహ్మసూత్ర భాష్యం అర్థం చేసుకునే తప్పదు, అవి ఎటుగుడి వస్తూనే ఉంటాయి. అవి 4 మహావాక్యాలు. మహావాక్య దర్పణం అనే పుస్తకం కూడా ఉంది. ఆ 4 మహావాక్యాలు 4 వేదాలకి 4 మహావాక్యాలు. అందులో విశేషంగా సామవేదానికి ఛాందోగ్యోపనిషత్తులు చెప్పినటువంటి తత్వమసి, ఈ తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యమే బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రధానమైనటువంటి అంశము. ఈ తత్వమసి అనే మహావాక్యంతో శంకరులు చాలా మందిని అందరినీ జయించేసేసి అద్వైత మతాన్ని స్థాపించి ఈ రోజు వరకు కూడా మనం శివాలయానికి పోతాం, ఏ దేవుడి దగ్గరికి పోతాం, అందరికి నమస్కారం చేస్తాం, వేరు వేరు పృథక్కుగా భావించాం. పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావన మనం చేస్తున్నాము అంటే దానికి కారణము శ్రీ శంకరులు. ఆ తత్వం వచ్చి ఇక్కడ చూసుకోవాలి. ఏ సూర్య భగవానుడా, నీ ముందు ఉన్నటువంటి ఆ ప్లేటుని అనగా ఆ పాత్రను తొలగించుము, దర్శనం చేసుకుంటాను. దర్శనం చేసుకున్నాడు. వెంటనే ఏమని తెలిసిందే అంటే సోహమస్మి అని తెలిసిపోయింది. సోహమస్మి అని ఆ పురుషుడు నేనేను. ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఎవరు అంటే నేనేను. తనలోని ఆత్మతత్వమే ఆ సూర్య భగవానులోను ప్రకాశిస్తూ ఉన్నది. తన హృదయంలో ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడే ఆ సూర్యునిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి ఆ పురుషుడు ఉన్నాడే, ఎక్కడున్నాడంటే సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడు అనేటువంటి ఆయన ఏకర్షే, ఒకటే ఒంటరి బాటసారి, ఒక్కడే ఆయన. అనగా పరమాత్మ అనేటువంటి వాడు ఒక్కడే. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచుపోలికనే గతిని అని చెప్పాడే భాగవతంలో. ఒక సూర్యుడు అంటే ఒకే పురుషుడు, ఒకే పరమాత్మ అనేక మంది హృదయాలలో ఉన్నాడు, ఒకడే, ఏ మాత్రం మార్పు లేదు అని చెబుతున్నాడు. అటువంటి ఆ సూర్యుడిని దర్శించుకున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి హృదయాకాశంలో ఉన్న సూర్యుడు దర్శించుకో అని చెబుతున్నాడు. రెండో అర్థం ఏం చెబుతున్నాడంటే, నీ హృదయంలో సూర్య భగవానుడు ఉన్నాడు, ఆ సూర్య భగవానుని దర్శించుకో అని చెబుతున్నాడు. ఎక్కడో లేడు ఆ పరమాత్మ పురుషుడు నీ హృదయాకాశంలో. ఎలా అయితే ఆకాశంలో అంత వెలుగుతోటి ప్రకాశిస్తున్నాడో నీ హృదయంలో కూడా ఉన్నాడు, దర్శనం చేసుకో అని చెబుతున్నాడు. అందుకని మనం ఆ సూర్య భగవాన్ని చూసినప్పుడు, అందుకని ఇందా శ్లోకం చెప్పుకున్నాం, ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస అని చెప్పుకున్నాం కదా. సరసిజాసన సన్నివిష్ట ధృతశంఖధారి అని చెప్పుకున్నామే. ఆ శ్లోకం దీనిలో నా విష్ణు సహస్రనామంలో కూడా ఉన్నది, తర్వాత లలితలో కూడా ఉన్నది అనమాట. ఆ శ్లోకాన్ని ఒకసారి ధారణ చేసుకొని ఆ సూర్య భగవాన్ని దర్శనం చేసుకునేటప్పుడు చెప్పుకోవాలి. వాస్తవానికి ఏంటంటే, మనం ఆరాధించేటువంటి దేవతలు అందరూ ఉన్నారే, వెంకటేశ్వర స్వామి కానీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తుంటాం. కానీ అసలు పరమ పురుషుడు సాక్షాత్తు కంటికి కనబడుతున్నటువంటి
కర్మసాక్షి ఆకాశంలో ఉన్నాడు. ఆ తల పైకి ఎత్తి ఒకసారి చూసి నమస్కారం చేయవయ్యా అని చెబుతున్నాడు. అది గొప్ప విశేషమైనటువంటి అన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సూర్య భగవాన్ని పట్టుకునే వాళ్ళు లేడు. అంతే మాట్లాడితే పొద్దున్నే సాయంకాలం కల్లా బరబర పరిగెత్తుకుంటూ పోవటం, తిరుపతి పరిగెత్తుకుంటూ పోవటం. ఎందుకు పరిగెత్తుకుపోతున్నావయ్యా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమడుగుతారో తెలిసిన? తిరుపతి పోయి వచ్చా, లడ్డు తెచ్చావా? ఇది ప్రశ్న ఏంటి అని అంటే, వీడు ప్రశ్న వేయటం అది. వాడు వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు లడ్డు లేకుండా పోయినామా ఇంకా మనం గుర్తించరు. ఇక లడ్డు వాదం ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలోకి వచ్చింది అనుకోండి. ఇదంతా అంటే ఇంకా అవన్నీ మనం ఇక చూస్తూనే ఉన్నాం ఇది. కాబట్టి పరమాత్మ దృష్టి భక్తులు వీళ్ళది ఎక్కడ పోయిందో చూసుకోండి. అది అలా వ్యాపారాలు చేసుకుంటే దేవుణ్ణి వ్యాపారంలో పెట్టుకున్నారు. దేవుణ్ణి వ్యాపారంలో పెట్టుకుని వ్యాపారం రాజకీయ పని నడుపుకుంటారు. ప్రస్తుత కాలం అట్లా ఉంది అది. అదనమాట. కాబట్టి సాక్షాత్తుగా మనం ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నాము. ఆ సూర్య భగవానుడేను అని చెబుతున్నాడు. అందువల్ల ఆదిత్యో బ్రహ్మ అని చెబుతున్నాడు. చెప్పుకుంటూ చివర విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నాడు 17వ మంత్రంలో. వాయురనిలం అమృతం అధేదం భస్మాంతం శరీరం అలా చెప్పాడు చివరికి. భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. ఒకే పదాన్ని 2 సార్లు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు ఏమిటంటే గౌరవ భావంతో, ఆ సూర్య భగవానుడి యొక్క గౌరవ భావంతో 2 సార్లు చెప్పాను అన్నాడు. ఇది ఇక్కడ విశేషం ఏంటంటే దీనిలో అర్థము ఇక చెబుతున్నాడు. ఇదం శరీరం, ఈ శరీరం. ఈ శరీరం ఏమిటి? పార్థివ శరీరం. ఇది అశాశ్వతమైనటువంటిది ఈ శరీరం. ఇది ఇదం శరీరం అథ ఇదం శరీరం. ఈ యొక్క శరీరము భస్మాంతం బూడిదైపోతుంది. ఎప్పుడైతే ప్రాణం పోయిందో ఇక బూడిదైపోయింది. దాన్ని మనకు తెలిసినటువంటిది ఇది. బూడిదైపోతున్నది. భస్మాంతం శరీరం. ఈ భస్మాంతం కాకముందు ఈ శరీరంలో ఉన్నది ఒకటి. ఏమిటి? ప్రాణము. ఆ ప్రాణానికే ఇంకొక పేరు వాయువు. వాయువు ప్రాణం, వాయువు అనిలం. వాయువు ప్రాణము, అమృతం మరణము లేని అనిలం ప్రాణము. ఈ వాయువే ప్రాణము, అది మరణము లేనటువంటిది అని అర్థం. ఈ ప్రాణానికి మరణం లేదు. ఈ శరీరంలో నుంచి ఈ ప్రాణం బయటికి వచ్చింది. బయటకు వచ్చేసేసి ఇంకో శరీరంలోకి దూరింది. ఇక్కడ అద్దెకుంటున్నాడు వీడు ఇల్లు. ఆ ఇంటికి అన్ని బొక్కలు పడిపోయినాయి, వర్షం పడుతున్నది. ఇక్కడ లాభం లేదురా, ఇంకో ఇంటికి పోదాము, ఎక్కడైనా అద్దెచ్చుకోవాల్సిందే కదా మనం అనగా అర్థం ఏమిటనమాట? ఎక్కడైనా అక్కడికి పోవాలి, కర్మ చేయాల్సిందే కదా మనం. అందుకని వీడు ఇంకో తోటకు పోయి అక్కడ చేరతాడు. అక్కడ మళ్ళీ చిల్లులు పడిపోతున్న ఇల్లు మళ్ళీ పరిగెత్తుంటాడు. ఇదే పని రోజు మాత్రం నెలకు సంవత్సరానికి ఒక ఇల్లు మారుతుంటాడు వీడు. ఎక్కడ బాగుంటే అక్కడ పరిగెత్తుతుంటాడు. ఊరికే ఇస్తున్నానా, అద్దిస్తున్నాగా, ఏమిటది? కర్మఫలం. అది ఊరికి కర్మఫలం అనుభవిస్తుంది కదా అనమాట. అలా ఇళ్ళంటూ తిరుగుతుంటుంటాడు. ఒక ఇల్లు వీడు ఇప్పుడు ఎన్ని ఇళ్ళు తిరిగాడో చెప్పాము. 1,00,000 ఇళ్ళు తిరిగాడు వీడు. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు అంటే అర్థం ఏంటి? చిన్న శరీరాలు, పెద్ద శరీరాలు, ఈ విధంగా తిరుగుతున్నాడు అనమాట వీడు. ఆ తిరుగుతున్నాడు ఏంటి? ప్రాణం తిరుగుతున్నది. ఆ ప్రాణానికి చావుందా? లేదు. అది అమృతము. అది చెబుతున్నాడు. ప్రాణం మరణము లేనటువంటి ఆ ప్రాణమును చెబుతూ, హే అగ్నిదేవ, ఇక్కడ విశేషం ఓం తర్వాత 3 అంకె వేసి ఉన్నది. కొన్నిట్లో ఉన్నదో లేదో మరి అక్కడ. ఓం తర్వాత 3 అంకె. ఆ 3 అంకె వేస్తే అర్థం ఏంటో పులతము అని అర్థం. పులతము మనకు దీనిలో కౌముదిలో వస్తుంది. పులతము వ్యాకరణంలో వస్తుంది. పులతం అంటే 3 మాత్రలు కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. అది ఆ ఓం ఓంకారాన్ని చెప్పేటప్పుడు ఊరిక ఉత్త ఓం అని అంటే ఏమి లేదు, పులకంగా చెప్పాలి. ఓం ఎక్కువగా ఈ ఓంకారాన్ని ఈ మన సత్యసాయి భక్తులు మొట్టమొదటిగా ఓంకారాన్ని కొంతమంది చాలా చక్కగా చెబుతారు. ఓంకారం, ఆ ఓంకారం అలా చెప్పాలి. పులకంగా చెబితేనే ఆ ఓంకారం యొక్క ఆ కాంతివంతమైనటువంటి ఆ శబ్దం అంతా ఆ పరమాత్మ చేరుతుంటుంది. సహజంగా మనం ఓం అని ప్రతి మంత్రాన్ని చేరుస్తుంటాము.
కానీ అట్లా చెప్పరు. ఊరికి పేరు చెప్పాం కానీ ఓం 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 నమో నారాయణ, ఓం నమో నమ శివ అని అడుగుతారు. కానీ ఓం అనేటువంటిది కృతపూర్వకంగా చెప్పాల్సినటువంటిది అని చెబుతూ ఎవరికి చెబుతున్నాడు ఈ ఓం అనేటువంటిది? క్రతః. ఆ క్రతః అంటే అగ్నిదేవుడు అని అర్థం అనమాట. అగ్నిదేవుడు అనమాట కృతః, క్రతః అని. ఆ అగ్నిదేవుడు అంటే ఎక్కడున్నాడయ్యా అగ్నిదేవుడు అంటే మన మనస్సులోనే ఉన్నాడు అగ్నిదేవుడు అని అర్థం. ఆ మన మనస్సులోనే అగ్నిదేవుడు ఉన్నాడు. అంటే మన మనస్సు ఎందు ఎప్పుడు మన మనస్సు దేవుని ఎక్కడ ఉండాలి? అగ్నిదేవుని ముందు. అగ్నిదేవుని ముందు ఉండటం అంటే ఏమిటి? యజ్ఞకర్మ అని అర్థం. మరి యజ్ఞకర్మ అని అంటే అర్థం ఏంటంటే రోజు పొద్దున యజ్ఞకర్మ చేస్తూ కూర్చోవాలన్నా? ఆఫీసుకి ఎప్పుడు పోవాలి మరి? పూర్వకాలం అంటే అప్పుడు ఏదో వాళ్ళు యజ్ఞకర్మలు అన్నా వాళ్ళకి పని లేదు, ఇదే పని వాళ్ళకి. మాకెట్ట కుదురుతుందండి అని అంటారు. ఇక్కడ ఒక రహస్యం ఒకటి ఉంది. ఏమిటంటే రహస్యము, మనం అర్చన ఇంట్లో చేసేటప్పుడు ఏ దేవుడి పటాలు రెండు పెట్టుకొని దీపారాధన చేసి ఏదో మనకు వచ్చింది రెండు చదివి మనం టయాన్ని దాని ప్రకారం చూసుకోవాలి. మళ్ళీ రైలు ఉంది, ఆఫీస్ ఉంది, అయిపోవాలి గంటలో చూసుకొని వెళ్ళిపోతుంటాం సహజంగా. ఇది జరుగుతున్నటువంటి. అసలు ఏమిటంటే కేవలం దీపం మాత్రమే వెలిగించి ఆ దీపానికి మాత్రమే నమస్కారం కానీ నువ్వు ఏమన్నా సరే స్తోత్రాలు చదువు, అది అసలు చేయవలసినటువంటి అసలు విధానం. అసలు దేవుడు ఎవరు? కంటికి కనబడుతున్నది అగ్నిదేవుడు. ఎక్కడ ఉన్నది అని అంటే దీనిలో వేదాలలో మొట్టమొదటి వేదము ఋగ్వేదము. ఋగ్వేదంలో మొట్టమొదటి చెబుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు ఇక్కడ విశేషం కూడా ఉన్నది, మీకు కొత్త విశేషం ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద అనేక భాషలు ఉన్నాయండి. ఈ భాషలన్నిటిలో ప్రతి భాషకి ఏవో కొన్ని 40-50 అక్షరాలు ఉన్నాయి, ఆ విధంగా చెబుతుంటుంటారు. అయితే అన్ని అక్షరాలలోకెల్లా ఆ అనే అక్షరము అక్షరాణం అకారోస్మి, ఆ అనే అక్షరము అన్నిట్లోనూ నిక్షిప్తమై ఉంటుంది. ఆ అంటే ఎవరు? పరబ్రహ్మ స్వరూపము అది అర్థం. ఆ అంటే ఆతోటే ఋగ్వేదం మొదలవుతుంది. మీరు ఋగ్వేద పుస్తకం చూస్తే తెలుస్తుంది. మొట్టమొదట ఏ పదం ఉపయోగించాడు ఋగ్వేదంలో అంటే అగ్నిమీళే లోహితం. పురోహితం యజ్ఞస్సు దేవం ఋత్విజం గోతారం రక్తధాతమం. అది మొట్టమొదటి మంత్రం. అగ్నిమీళే. అగ్ని పంచభూతాల్లో అగ్ని చెప్పాడు. రెండోది ఏంటంటే మొట్టమొదటి అక్షరాలు 50 అక్షరాల్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ అయింది ఆ అనే అక్షరం చెప్పాడు. ఈ ఆ అనే అక్షరము అన్ని అక్షరాలలో ఉన్నది. కా అనే అక్షరంలోనూ ఆ ఉంది. మిగిలిన అన్ని మాలోనూ ఆ ఉంది. అన్నిట్లోనూ ఆ లేకుండా ఏ అక్షరము లేదు. ఆ ఉంటేనే అక్షరము. కొన్ని అక్షరాలు కలిస్తేనే వేదము. కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటి? అకారము. ఆ అకారం ఎవరు? పరబ్రహ్మ స్వరూపము అని మనకు గీతలో చెప్పాడు. ఆ అగ్ని అనమాట. ఆ అగ్నిని చూసి దేవత అగ్నియేను మొట్టమొదటి దేవుడు. అక్షరాలు కూడా అగ్ని ఆ అనే అక్షరము. కాబట్టి అంత విశేషమైనటువంటి ఆ అగ్నిదేవుడు మన మనస్సులో స్మరించుకుంటూ ఉంటుంటాము. ఆ విషయాన్ని క్రతో స్మర, మా మనస్సులో ఈ అగ్నిదేవ స్మరించుకుంటున్నాము. మరలా అదే మాట 2 సార్లు అన్నాడు. కాబట్టి చివరికి ఏం చెబుతున్నాడు అనమాట? అగ్నిదేవుణ్ణి ఆరాధించండి అని చెబుతుంది. అగ్నిదేవుణ్ణి ఆరాధించండి అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషమైనటువంటి చెబుతూ దీనిలో ఇంకా ఏం చెబుతున్నాడంటే ఇక విశేషమైనటువంటి ఆ ప్రాణవాయువు అమృతమయమైనటువంటి ఆత్మను చేరుగాక. ఈ ప్రాణవాయువు ఎక్కడ? అమృతమైనటువంటి ఆత్మను చేరుగాక. ఎప్పుడు? ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చింది. ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి చేరాలి? అమృతమయమైనటువంటి ఆ పరమాత్మలో చేరుగాక.
ఈ విషయం గీతలో కూడా ఏమిటి శరీరం వదిలివేసేటప్పుడు అని కూడా చెప్పాడు అక్కడ. ఆ శరీరం వదిలివేసేటప్పుడు ఈ విధంగా స్మరించుకునేటువంటి వాడు ఆ పరమాత్మను చేరుకుంటాడు అని చెప్పాడు అక్కడ కూడా. అదే విషయం ఇక్కడ కూడా చెబుతున్నాడు అనమాట. శరీరం వదిలేసే ముందు స్మరించుము అని చెబుతున్నాడు. ఆ శరీరం వదిలేటువంటి ప్రాణం అట్లా. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే బూడిదైపోయింది. ఈ బూడిదనే మాట ఎందుకు చెప్పాడు అంటే భస్మం అయిపోతుంది, అది చూస్తూనే తెలుస్తూనే ఉండదు మనకి. ఏం చెబుతున్నాం, ఎందుకు చెప్పాడంటే ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి చివరికి బూడిదయ్యేదాకా 16 కర్మలతో ఉంటాడు. షోడశ కర్మలు. ఇప్పుడు మీకు ఈ బారసాలని ఇటువంటివన్నీ కూడా పుట్టినప్పుడు చేస్తుంటుంటారే, ఇవన్నీ అట్లనే కొంత వయసు వచ్చిన తర్వాత చెవులు కుట్టిస్తారు, చెవులో. మరి కొంత వయసు వచ్చేటప్పుడు ఉపనయనం చేయిస్తారు. ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. వీటిని షోడశ కర్మలు అంటారు. షోడశ కర్మలు అంటారు. ఈ షోడశ అంటే 16. ఈ 16 కర్మల్లో 16వ కర్మ ఏమిటంటే భస్మము. అది భస్మాంతం శరీరం 16వ కర్మ అనమాట వాడికి. అది 15 అయిపోయి 16 అది అక్కడ. కాబట్టి ఇక్కడ ఓం అనేటువంటి దానికి అగ్ని రూపంలో ప్రవహించే ప్రణవ స్వరూప అంత విశేషం. నేను చేసిన కర్మలను ఉపాసనలను స్మరించుకోవయ్యా, స్మరించుకో అని 1-2 సార్లు చెబుతున్నాడు. సోహం పరిపూర్ణమైనటువంటి ఆ తత్వాన్ని నేనే అనిన జ్ఞానము పొందినటువంటి వ్యక్తి నేనే సోహం. సోహం అంటేనే ఆ పరమాత్మ నేను అని అద్వితీయం అనగా చెబుతున్నాడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెబుతున్నాడు. అది దీనిలో చెప్పేది ఉపనిషత్తు చెప్పేటువంటిది అది. నేనే ఆ పరమ పురుషుణ్ణి. అందుకనే ప్లేటు తొలగించగానే చూసుకొని సోహం అస్మి అన్నాడు. అది అద్వైతంలో అనమాట చెప్తున్నాడు. అట్లా ఆ విధంగా చెప్పి ఆ తర్వాత చివరి 18వ మంత్రంలో దాన్ని సులభంగా ఎండ్ చేసేస్తున్నాడు అనమాట. ఆ 18వ మంత్రంలో విశేషంగా దానిలో చెప్పుకునేటువంటిది ఒక అగ్ర అనేటువంటి దీనిలో చెప్పాడు చివరికి ఆ మంత్రం 18వ మంత్రం. అగ్నే నయ శుభధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణామేనో భూయిష్ఠాం తే నమ భుక్తిం విధేమ. అగ్నే నయ శుభధా రాయే అస్మాన్ విశ్వాని దేవ. దేవ అనేది ఇక్కడ సంబోధన. వయునాని విద్వాన్ జుహురాణాం భూయిష్ఠాం తే నమ భుక్తిం విధేమ. నమ అంటే నమస్కారం. ఏ అగ్నిదేవ, మేము చేసినటువంటి సమస్త కర్మలు ఉన్నాయి చూసావు, కర్మలు ఉపాసనలు 2 మనకు లోకట చెప్పాడు. కేవలం కర్మలు చేసేటువంటి వాళ్ళు, కేవలం ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు అంధం తమసహ అని చెప్పేశారు, చీకట్లో ఓడిపోతుంటారు అని చెప్పి తర్వాత ఏం చెప్పారు, రెండిటిని సంయుక్తం చేసుకొని అటు కర్మలు ఉపాసనలు 2 చేయండి అని చెప్పాడు. అని చెప్పి దాని వివరణ సాకారోపాసన నిరాకారోపాసన 2 చెప్పాడు. సాకారోపాసన చేయండి, నిరాకారోపాసన 2 చేయండి. ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఇప్పుడు నిరాకారోపాసన అంటే ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి పరబ్రహ్మము అని అర్థం. సాకారోపాసన అంటే మనం చేస్తున్న అష్టోత్తర శతాలు కానీ ఈ విధంగా చేస్తున్నాం కదా, అవన్నీ సాకారోపాసనలు అంటే యజ్ఞ యాగాది క్రతువులు. ఇది అర్థం. ఈ రెండు చేస్తే అప్పుడు వేదాన్ని పూర్తిగా నీవు ఆచరించిన వాడు అవుతావు అని అర్థం. వేదాన్ని పూర్తిగా, వేదం 2 భాగాలు, 2 భాగాలు ఆచరించిన వాడు అవుతావు. అది దీనిలో చెప్తున్నటువంటి విశేషం. కర్మోపాసనలు నీకు తెలుసును కనుక ఫలప్రాప్తికై మంచి మార్గమున నన్ను తీసుకొని పొమ్ము. మా యొక్క దుష్కర్మజన్యమైన పాపమును మా నుండి తొలగించు. ఏమైనా పాపములు ఉంటే అవన్నీ తొలగించేసేవయ్యా. నీకు మరలా నమ భుక్తిం విధేమ. నమస్కారం మరలా అనేక నమస్కారాలు చెబుతున్నాము. హే సూర్యదేవ, ఆ సూర్యదేవుడే అగ్నిదేవుడు అని కూడా అర్థం అన్నమాట. అని ఇక్కడ మనకు ఆ సూర్యదేవుడికి నమస్కారం చేసిన
అసలు రోజు మనం అగ్నిదేవుడికి నమస్కారం చేసి తీరాలి. అగ్నిదేవుడికి నమస్కారం చేసిన తర్వాతనే కాస్త ఏదైనా తినాలి. తినకుండా ఏం లేదు, పొద్దున గిఫిన్లన్నీ అయిపోయి ఇక తీరిగ్గా కూర్చొని ఆవులించుకుంటూ ఆ దేవుడి దగ్గర కూర్చొని ఆ తిన్న తర్వాత ఆవులింతలు వస్తాయి. సహజంగా జనరలే అది. అంటే మత్తు ఇదంతా వస్తుంటుంది కదా, అదేమో కర్మల్లోకి వెళ్ళిపోతుంటుంది. కర్మల్లోకి వెళ్ళిపోయినాయి అంటే -పాయింట్ పడి నీకు ఎప్పుడో చెప్పకుండా నీకు ఆ ఫలితం వస్తుంటుంది అనమాట. అదృష్టమైనటువంటి అంటే అర్థం ఏంటో అధర్మాన్ని పాటించామని అర్థం. అది చూడండి, ఎవరైనా మంచి ఉపన్యాసం చెబుతున్నారు అనుకో, బ్రహ్మ ఉపాసన, ముందు వరుసలో కూర్చున్నావు, ఆవులిస్తూ కూర్చున్నావు అనుకో, ఎంతటి అపవిత్రమో చెప్పలేము. ఆ బ్రహ్మజ్ఞానం ముందు, పరమాత్మ ముందు కూర్చొని ఆవులించుకుంటున్నావు అని అంటే అర్థం ఏంటి? నీకు ఒక -పాయింట్ అక్కడ పడది అని అర్థం. అందుకనే ఏం చెబుతుంటారు మన వాళ్ళు అందరూ కూడా, అర్చన ఏదన్నా ముట్టుకుంటే ఏం చేసి శుభ్రంగా స్నానం చేసి ఏమి తినకుండా అప్పుడు అర్చన అంతా అయిన తర్వాత అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకోవటం చేస్తాం. ముందే దేవుడి గుడికి పోయి పరిగెత్తుకుంటూ పోయి ఆ ప్రసాదాలు తిని ఎప్పుడైనా తినాల్సిందే కదా తిని ఆ తర్వాత దేవుడు చూడటం కాదు. ఏదో రకరకాల జనాలు ఉంటుంటారనమాట, అట్లా అనమాట. అందుకని ఏంటంటే దైవం ప్రధానమైనది అని ఈ విధంగా చెబుతూ హిరణ్య గర్భలోక ప్రాప్తి, చివరికి నీకు హిరణ్య గర్భలోక ప్రాప్తి. హిరణ్య గర్భుడు అని అంటే మనకు పరమాత్మ యొక్క సగుణ రూపము, అది అర్థం. ఆ సగుణ రూపంలోకి వెళ్ళిపోయినాడు. ఇలా చేసినటువంటి వాడు సాకార నిరాకార 2 ఉపాసనలు చేయుమని చెప్పాడు. ఇంకా విశేషంగా మన కంటికి కనబడుతున్నటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయము. ఆ సూర్య భగవానుడే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ప్రత్యక్ష దైవము, ఆయనే నారాయణుడు అని చెప్పాడు. అలానే నీవు కర్మ చెయ్యాలి కాబట్టి ప్రతిరోజు యజ్ఞకర్మ చేయాలి. యజ్ఞకర్మ అంటే యజ్ఞమునకు ప్రధానమైన వస్తువు ఏమిటంటే అగ్ని. అగ్ని లేకుండా యజ్ఞం లేదు కదా, కాబట్టి ఆ అగ్నిని వెలిగించి అప్పుడు. అందుకని ఎక్కడ చూడండి, పెద్ద ఉపన్యాసాలు కానీ ఎక్కడ చెబుతుంటే ముందు జ్యోతి ప్రజ్వలన అని హెడ్డింగ్ పెడతారు. చూసాం కదా, జ్యోతి ప్రజ్వలన, అందరూ తలా కొవ్వొత్తి తీసుకొని వెలిగిస్తుంటారు. అంటే అర్థం ఏమిటనమాట, అగ్నిదేవుడిని మొట్టమొదట ఆయనకి నమస్కారం చేసి, పరమాత్మకు నమస్కారం చేసి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. అది అర్థం. అంత విశేషమైనటువంటిది అగ్నిదేవుడు. ఆ విషయం దీనిలో చెప్పాడు. కాబట్టి మనం దీని ప్రకారంగా మనం అర్థం చేసుకొని 1-2 సార్లు కనుక చదువుకుంటే కొంది తెలుస్తుంటే వీటికి అనుబంధాలు ఉంటుంటాయి. ఆ అనుబంధాలు ఎక్కడెక్కడైతే మనకు చిక్కుతాయో కావ్యాల్లో చిక్కుతాయి. అలానే విష్ణు సహస్రనామాలు ఇటువంటి వాటిని ఆ సందర్భాల్లో ఉపయోగించుకోవాలన్నమాట. అలా చేసుకుంటే అప్పుడు ఆ ఈశోపనిషత్తు ముఖ్యంగా మొట్టమొదటి మంత్రంలో చెప్పాడు, ఇదంతా నీది కాదయ్యా అని చెప్పాడు. ముందు దానికి అర్థం చేసుకొని ఆచరణలో ముందు రావాలి. ఇదంతా నీది కాదు, నాది అని చెప్పాడు ఆయన. అలానే ఏమనుకోవాలంటే మనం ఉన్నటువంటి 2 కార్లు పరమాత్మ ప్రసాదితము, ఉన్నటువంటి ఇల్లు పరమాత్మ ప్రసాదితము, ఉన్నటువంటి లక్షల డాలర్లు పరమాత్మ ప్రసాదితము, నేను కేవలం ధర్మకర్తను. అందుకే ధర్మకర్తను అంటే అర్థం ఏంటి? దుర్వినియోగం చేయను అని అర్థం. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సంపదను దుర్వినియోగం చేయను, సద్వినియోగం చేస్తానని అర్థం. అది దుర్వినియోగం చేస్తే పరమాత్మ పట్ల అపచారం చేసిన వాడు అవుతావు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంపదను తీసుకెళ్లి దుర్వినియోగం అంటే పనికిమాలిన పనులకు దానికి పెట్టుకొని చేసావు అనుకో, అనేక ఉంటాయి పనికిమాలిన పనులు, చెప్పుకోవాల్సిన పని లేదు. అప్పుడు దుర్వినియోగం చేసినట్టు అవుతుంది, పరమాత్మ పట్ల అపచారం చేసిన వాడు అవుతావు, నీకు శిక్ష పడుతుంది. అది చెబుతున్నాడు అనమాట. ఇట్లా ఈ విధంగా ఈశోపనిషత్తుని ఇది మనకు కొంతవరకు సంక్షిప్తంగా చదువుకున్నాము. ఈ ఈశోపనిషత్తును కూడా, ఈ ఉపనిషత్తులన్నీ కూడా మనకున్నాయి చూశారు, నదీనాం సాగరోగతి అన్నట్టుగా మొత్తం ఎక్కడికి చేరుతాయి? బ్రహ్మసూత్రంలో చేరుతాయి. అక్కడ చేరుతాయి, మొత్తం అక్కడ చేరుతాయి. అట్లా అనమాట. అందువల్ల ఆ విధంగా మనం ఇప్పటికి 2 ఉపనిషత్తులు అధ్యయనం చేశాము. తర్వాత ఏం అధ్యయనం చేయాలనో ఇక ఆలోచన చేసుకొని ఆ ప్రకారంగా సాగిద్దాం. అంతవరకు శుభభవతు. మళ్ళా ఇంకెప్పుడు అనమాట? సోమవారం. ప్రత్యేక లెక్క అదే అనమాట.
అట్లా ఈ విధంగా చేస్తాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శుభం భవతు.